ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికల ముందు ఏదైతే చెప్పిన దాన్ని అమలు చేయమని మా కోరుతాం. ఆ రకంగా కాకుండా వాళ్ళ ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసే వాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. ఫోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ గానీ ఇంకోటి గానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళ పైన కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడం మాత్రంగా తప్పు పడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు గాని ఇతరులు గాని కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరారు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైనది కాదు.